తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వినాయక చవితి సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహాలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దర్శించి పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. అనంతరం బీసీ కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. దేశంలోని మహిళలకు అత్యంత సురక్షిత ప్రాంతంగా విశాఖ నిలవడంపై సిపి శంకవ్రత బాగ్చి హర్షం వ్యక్తం చేశారు. సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ, పెట్రోలింగ్, డ్రోన్ కెమెరా వినియోగం వంటి అంశాలతో ఈ ర్యాంక్ సాధించినట్లు తెలియజేశారు. మహిళా భద్రతకు నగరంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. తాను సిపిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నగరవాసులతో పాటు మహిళలు, విద్యార్థినులు, సీనియర్ సిటిజన్లు ఎవరైనా పోలీస్ సహాయం కావాలంటే నేరుగా తనను సంప్రదించేందుకు వీలుగా పర్సనల్ నంబర్ను అందుబాటులో ఉంచానని అన్నారు. ఎంతో మంది మహిళలు ఆత్మహత్యకు సిద్దపడి తనకు ఫోన్ చేస్తే వారిని సకాలంలో రక్షించగలిగామని అన్నారు. నగరంలో మహిళల భద్రత కోసం 2 వీలర్స్, 4 వీలర్ పెట్రోలింగ్ ఏర్పాటు చేశామని అన్నారు. నగరానికి వచ్చే టూరిస్టుల భద్రత కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తాము తీసుకుంటున్న చర్యలతో పాటు నగరవాసుల సహకారంతోనే విశాఖ నగరానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు దక్కిందని అన్నారు. రిపోర్ట్ వచ్చింది ఈరోజు మాతృభూమిలో కూడా పబ్లిష్ అయింది అండ్ మన ఇండియాలో వైరల్ అయిపోతుంది. నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ ఆన్ విమెన్ సేఫ్టీ 2025, ఇన్ షార్ట్ నాడీ 2025 ఒక రిపోర్ట్ ఈరోజు విడుదల చేయడం జరిగింది. నేషనల్ కమిషనర్ ఫర్ విమెన్ చైర్పర్సన్ విజయ్ రహాత్కర్ ఇది ఈరోజు ఢిల్లీలో లాంచ్ చేశారండి. ఈ రిపోర్ట్ ప్రకారం సేఫెస్ట్ సిటీ ఫర్ విమెన్ ఇన్ ఇండియా, నార్త్ ఈస్ట్లో చాలా సిటీస్ ఉన్నాయి కానీ ఇండియా మెయిన్ల్యాండ్లో 3 సిటీస్ మాత్రమే ఉన్నాయి, ముంబై, భువనేశ్వర్ అండ్ విశాఖపట్నం. సౌత్ ఇండియాలో విశాఖపట్నం మాత్రమే ఒకే సిటీ ఫౌండ్ టు బి సేఫెస్ట్ ఫర్ విమెన్ ఇన్ ఇండియా. సర్వే చేయడం జరిగింది. 12,770 లేడీస్ ఈ సర్వేలో పాల్గొన్నారండి. రాంచీ, శ్రీనగర్, కోల్కతా, ఢిల్లీ, ఫరీదాబాద్, పట్నా, జైపూర్ లోయెస్ట్ ర్యాంక్ వచ్చింది ఇన్ విమెన్ సేఫ్టీ యాజ్ పర్ దిస్ రిపోర్ట్. రహాత్కర్ మేడం, చైర్పర్సన్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, ఈ సందర్భంగా ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ చేస్తున్న మంచి పని మేడం అప్రిషియేట్ చేశారండి. విమెన్ హెల్ప్ లైన్, సీసీటీవీ కవరేజ్, సేఫ్టీ నెట్వర్క్ ఇవన్నీ మేడం ఫోకస్ చేశారండి. మన వైజాగ్ సిటీ చూస్తే మన అందరికీ తెలుసు
1 జూలై నేను చార్జ్ తీసుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ లేడీస్కి ఇవ్వడం జరిగింది. నాకు పగలు రాత్రి ఎప్పుడైనా మన సిటీలో లేడీస్ అన్సేఫ్ ఫీల్ అయితే వాళ్ళు నాకు కాంటాక్ట్ చేస్తున్నారండి. చాలామంది లేడీస్ని ఆత్మహత్య నుండి కూడా నేను కాపాడగలిగాను. వాళ్ళు చేస్తున్న కాల్స్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి. సిమిలర్లీ డ్రోన్ సర్వేలెన్స్, 2-wheeler పెట్రోలింగ్, 4-wheeler పెట్రోలింగ్, బీట్ సర్వీసింగ్, మేడం బీట్ సర్వీస్, షీ టీమ్స్, పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత కూడా లేడీస్ అక్కడ న్యాయం జరగకపోతే అక్కడ నుండి నాకు కాల్ చేస్తే కూడా నేను కన్సర్న్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్కి చెప్పి వాళ్ళకు న్యాయం జరిగేటట్టు చేస్తున్నాం. మన దగ్గర దిశ పోలీస్ స్టేషన్లో విమెన్స్ లేడీస్కి మంచి హెల్ప్ దొరుకుతుంది. దిశ యాప్ ద్వారా కూడా వాళ్ళు హెల్ప్ తీసుకుంటున్నారండి. షీ టీమ్స్ కూడా బాగా పనిచేస్తున్నారండి. శక్తి టీమ్స్ బాగా పనిచేస్తున్నారండి. శక్తి యాప్ కూడా బాగా ఇక్కడ పాపులర్ అయింది. ఈ అన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవడం వల్ల వైజాగ్ సౌత్ ఇండియాలో విమెన్ సేఫ్టీలో నంబర్ 1 అండ్ ఇండియాలో అమంగ్ ద సేఫెస్ట్ సిటీస్ ఫర్ విమెన్ ఇన్ ఇండియా అని పబ్లిక్ సెలెక్ట్ చేశారండి. సో ఇది మన వైజాగ్ సిటీకి గర్వకారణం. ఇదే మాదిరిగా వైజాగ్ సిటీ షుడ్ బి రిమైన్ ద సేఫెస్ట్ సిటీ ఫర్ విమెన్ ఇన్ ద టైమ్స్ టు కమ్. సో ఈ సందర్భంగా నేను వైజాగ్ పౌరులందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ కోఆపరేషన్తోనే ఇది సాధ్యమైంది. వీ ఎక్స్పెక్ట్ ద సేమ్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ ఇన్ ద డేస్ టు కమ్. ఈ సందర్భంగా ఒక ప్రెస్ రిలీజ్ కూడా తయారు చేశాము. అది కూడా అందరికీ సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం పెట్రోలింగ్ టీమ్స్ బీచ్ అంతా పెట్రోలింగ్ చేస్తున్నారండి. అదే మాదిరిగా శక్తి టీమ్స్ కూడా బీచ్ పెట్రోలింగ్ చేస్తున్నారండి. ఒక టెదర్ డ్రోన్ పెట్టడం జరిగింది 5 కిలోమీటర్ రేడియస్ చూడడానికి. భీమ్లీ, పిఎంపాలెం, ఆడిలోవా, ఎంబీపీ, 3 టౌన్, ఎమర్పేట 2 టౌన్, 1 టౌన్, దువ్వాడ ఇవన్నీ బీచ్లో ఉన్న స్టేషన్స్. ప్రతి స్టేషన్కి ఒక్కొక్క మొబైల్ డ్రోన్ ఇవ్వడం జరిగింది ఫర్ 24/7 డ్రోన్ పెట్రోలింగ్, డ్రోన్ సర్వేలెన్స్. దానివల్ల మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఓపెన్ డ్రింకింగ్, లిఫ్ట్ టీజింగ్, గాంజాయి సేవించడం అటువంటి కేసెస్, ప్యాకట అన్నీ మేము పట్టుకుంటున్నాం. టూరిస్ట్ కూడా ఏ పోలీస్ స్టేషన్ వెళ్ళినా వాళ్ళకు నా ఫోన్ నెంబర్ అక్కడ కనిపిస్తుంది. కాబట్టి టూరిస్ట్ కూడా ఏదైనా ఇబ్బంది ఫేస్ చేస్తే నాకు కాల్ చేస్తున్నారండి. సో వైజాగ్ విమెన్ ఫ్రెండ్లీ సిటీ అండ్ టూరిస్ట్ ఫ్రెండ్లీ సిటీగా మంచి రెప్యుటేషన్ వచ్చింది. అండ్ ఫ్యూచర్లో ఇదే మంచి పని మేము కంటిన్యూ చేస్తామని మీ ద్వారా పబ్లిక్కి తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ముఖ్యమంత్రి స్వయంగా విహంగ వీక్షణం ద్వారా పరిస్థితిని సమీక్షించారు. ఏరియల్ సర్వే అనంతరం ఆయన ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి వరద ప్రవాహాన్ని పరిశీలించారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. బుధవారం వరకు తగ్గుతూ వచ్చిన గోదావరి నీటి మట్టం ఈ రోజు ఉదయం నుంచి వేగంగా పెరుగుతోంది. ఉదయం 10 గంటలకు గోదావరి నీటి మట్టం 37 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల ఇంకా నీటి మట్టం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి జపాన్లో అపూర్వమైన భావోద్వేగపూరిత స్వాగతం లభించింది. 15వ భారత్ జపాన్ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం టోక్యోకు చేరుకున్న ఆయనను చూసి అక్కడి ప్రవాస భారతీయులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. తమ అభిమాన నేతను ప్రత్యక్షంగా చూడటంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. భారత్ జపాన్ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధాని మోదీ ఆగస్టు 29, 30 తేదీల్లో జపాన్లో
పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో ఉన్నత స్థాయి చర్చలు జరపనున్నారు. सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्ति। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జనసేన సాధించిన విజయం దేశ రాజకీయ చరిత్రలో ఒక మైలురాయి అన్న డిప్యూటీ సీఎం పవన్. 100% స్ట్రైక్ రేట్ సాధించి కొత్త చరిత్రను లిఖించామని వ్యాఖ్య. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే. ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి వరద ప్రవాహాన్ని పరిశీలించిన రేవంత్ రెడ్డి. పదిహేనవ భారత్ జపాన్ వార్షిక సదస్సు కోసం టోక్యోని చేరుకున్న ప్రధాని మోదీ. ఘనంగా స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.